కర్ణాటకలోను ఎస్సీ వర్గీకరణ అక్కడ ఒక కమిషన్ వేసిండ్రు. పంజాబ్‌లోనూ జరిగింది. రాజస్థాన్, గుజరాత్‌లో డిస్కషన్ జరిగింది. ఈవెన్ దో తమిళనాడు కూడా స్టాలిన్ వెంటనే అమలు చేస్తామని అన్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా ఈ దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏమిటి బుచ్చిన? ఇట్స్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ బేసికల్గా. నేను 2016లోనే సిపిఐ వాళ్ళు ఒక మీటింగ్ పెడితే విజయవాడలో, ఆ మీటింగ్లోనే చెప్పాను. సోషల్ జస్టిస్ అనే టాపిక్ నేను ఇస్తే, సోషల్ జస్టిస్ మాట్లాడే ముందు ఈ దేశం యొక్క సోషల్ రియాలిటీ ఏమిటి, కల్చరల్ రియాలిటీ ఏమిటి, స్పిరిచువల్ రియాలిటీ ఏమిటి అని చెప్తూ, దిస్ కంట్రీ సోషల్ రియాలిటీ ఈజ్ ద క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ, క్యాపిటల్ కంట్రోల్డ్ పొలిటికల్ పవర్. Capital is two types. One is the cash capital, the other one is the caste capital. Yes. ఈ సోషల్ ఇది రియాలిటీ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ అన్నప్పుడు కమ్యూనిస్టులు ఒప్పుకోరు. ఇది కులాధీన వర్గమా లేదంటే వర్గాధీన కులమా అని ప్రశ్న వేసుకుంటే ఇది కులాధీన వర్గం అంట నేను. కులాధీన వర్గం. కాబట్టి ఈ కులాధీన వర్గంలో కుల సమస్యని మాట్లాడకుండా మిగతా ఎవడు ఏది మాట్లాడినాడో వాడు చీటరే అంట నేను. కులాన్ని గురించి ఈ దేశంలో మాట్లాడకుండా మిగతా ఏ విషయాలు మాట్లాడినా, సంబంధించిన విషయాలు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలు ఏది మాట్లాడినా కూడా అది చీటర్స్ మాట్లాడే మాట్లాడాను. కులాన్ని గురించి మాట్లాడే మొదట ఈ దేశ వాస్తవ పరిస్థితి ఏమిటి? కులం. ఈ కులం ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకం. నేను ఒకసారి ఒక పుస్తకం చదువుతుంటే, క్యాపిటల్ అనే పుస్తకం, థామస్ పికెటీ రాసిన క్యాపిటల్ చదువుతుంటే ఒక పెద్ద మనిషి నాతోటి ఏమన్నాడంటే, అతను బీసీ నిర్మల్లో మాట్లాడుతూ, అసలు కులాలు మన దేశంలో కులాలు బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారు సార్ అన్నాడు. డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారు అన్నాడు. మరి నిజంగానే బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారా? బ్రిటిష్ వాళ్ళు రాకముందు కులాలు లేవా ఈ దేశంలో? కులాలు ఎప్పుడు వచ్చినాయి? ఎవరు తీసుకొచ్చారు? మరి ఆ కులాన్ని గురించి మాట్లాడాలి కదా. కుల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఒక బార్బారిక్ ఎగోయిస్టులు ఎవరైతే ఉన్నారో, ఒక క్రిమినల్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడాలా లేదా? తప్పకుండా మాట్లాడాలి. మరి కులాలు తీసుకొచ్చింది ఎవరు ఈ దేశానికి? సింధు నాగరికతలో కులాలు ఉన్నాయా? ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో కులాలు ఉన్నాయా? కాబట్టి మనము కులాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కులాన్ని గురించి మాట్లాడేటప్పుడే ఈ వర్గీకరణ విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. తప్పకుండా. అంటే మూలాంశాన్ని మనం తీసుకున్నప్పుడు మూలాంశంలో బీసీలలో వెనుకబడి ఉన్నవారు ఉన్నారు, అగ్రకులాల్లో కూడా బ్రాహ్మణులు అంటే అంత లేరు, రెడ్లు అంటే అంత పేదవాళ్ళు కూడా ఉన్నారు, అన్నిట్లలో పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అంటరానితనం ఒక కామన్ అంశం ఉన్నప్పటికీ మీ ఒక కన్సర్న్ ఉంది. అసలే బడిమెట్లు ఎక్కడి వాడు, అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ లేరు అనే సమస్య దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు దీన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? దీన్ని డిఫైన్ చేయటం అంటే ఇది పార్లమెంట్ తీసుకోవాల్సినటువంటి చర్చనీయాంశం. బేసికల్గా అసెంబ్లీలు కాదు, పార్లమెంట్ తీసుకోవాలి. ఆర్టికల్ 341కి అడిషనల్ క్లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా పార్లమెంటు 50% ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్ కేటగరైజేషన్ అనే అంశం మీద వాళ్ళ యొక్క పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన లా ఎక్స్పర్ట్. ఆయన మాట్లాడారు. 341 సెక్షన్ని, ఆర్టికల్ 341ని మార్పు లేకుండా ఈ కేటగరైజేషన్ చేయటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది? సలహా ఏమిచ్చారు? సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లో క్లారిటీ ఉందా? అసలు మొన్న వచ్చిన జడ్జిమెంట్ వారు ఏమన్నారంటే ఎంపెరికల్ డేటా ఉండాలి. ఎంపెరికల్ డేటా ఉండాలి ఒకటి. రెండోది రిజర్వేషన్ ఫలాలు అసలే అందుకోని వారికి తొలి ప్రాధాన్యతనివ్వాలి. చాలా డెమోక్రటిక్గా ఉంది కదా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నేను రాసింది ఇదే. అవును, వాళ్ళకన్నా 20 సంవత్సరాల ముందు నేను అదే రాశాను. రాసిన మరి సుప్రీంకోర్టు తీర్పును మీరు అంగీకరించాలి కదా. సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో రాష్ట్రాలకు వదిలేయటం కరెక్ట్ కాదు అంటే నేను అక్కడే డిఫర్ అవుతున్నా. ఓకే, మిగతా అంతా మీరు ఓకే, మీకు ఇబ్బంది లేదు. మిగతా విషయంలో నాకు ఇబ్బంది లేదు. అసలు ఎవరికి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. క్రీమీలేయర్ విషయంలో ఒక్క ఇష్యూ ఉన్నది అక్కడ. క్రీమీలేయర్ ఇష్యూలో అసలు ఈ దేశంలో క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, నేషనల్ రికార్డ్స్ ఉన్నాయి, స్టేట్ రికార్డ్స్ ఉన్నాయి కదా. క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్లో ఎంత అవుట్ ఆఫ్ 15% ఎంత పర్సెంటేజ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇందులో? రికార్డ్స్ తీయండి, గత 60 సంవత్సరాలు బట్టి రికార్డ్స్ తీయండి.
క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్లో నాట్ ఈవెన్ 8% ఫిలప్ కావట్లేదు. క్లాస్ 2 ఎంప్లాయ్మెంట్లో 12% కూడా ఫిలప్ కావట్లేదు. క్లాస్ 3 ఎంప్లాయ్మెంట్లో 14% కూడా ఫిలప్ కావట్లేదు. క్లాస్ 4 ఎంప్లాయ్మెంట్లో మాత్రం 17%, 1% ఎక్కువే ఉన్నది, 2% ఎక్కువ ఉన్నది. ఏది ఊడ్చే దగ్గర, తుడిచే దగ్గర, బాత్రూమ్లు కడిగే దగ్గర వాళ్ళు ఎట్లా కడగరు కాబట్టి వీళ్ళే దిక్కు కాబట్టి వెళ్తున్నారు. మరి క్రీమీ లేయర్ ఇది పెట్టారనుకోండి, ఇప్పటికే బ్యాక్లాగ్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి? దేశవ్యాప్తంగా చూసుకుంటే లక్షల్లో ఉన్నాయి. అవి ఫిలప్ చేయట్లేదు. ఇప్పుడు క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్కే ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. 6 నుంచి 8% ఫిలప్ చేస్తున్నారు. మరి క్రీమీ లేయర్ పెట్టినట్లయితే అసలు ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి మొత్తం వీళ్ళే దొబ్బుతారు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఏది బీసీ రిజర్వేషన్ దగ్గర 49.9% కన్నా పెంచకూడదు రిజర్వేషన్స్ అని పెట్టింది. మరి ఈడబ్ల్యూఎస్ 10% పెంచింది కదా. సుప్రీంకోర్టు నిద్రపోయిందా అప్పుడు? మరి 50% మించింది కదా. 10% కలిపితే 60% వచ్చింది కదా. మరి సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చిందో అది నిద్రపోయిందా అప్పుడు? పార్లమెంట్లో ఏ ఒక్క పార్టీ కూడా ఈడబ్ల్యూఎస్లో 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చేప్పుడు ఏ గాడిదా మాట్లాడలేదు కదా పార్లమెంట్లో. ఏ పొలిటికల్ పార్టీ అయినా మాట్లాడిందా? మాట్లాడలేదు. మరి సుప్రీంకోర్టు మెలకువతో ఉండాల్సిన సమయంలోనేమో నిద్ర నటించింది, నిద్రపోవాల్సిన సమయంలోనేమో మెలకువ నటించింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎట్లా ఒప్పుకుందాం? అంటే మీ ఉద్దేశం? నా ఉద్దేశం చాలా క్లియర్. మీ వీడియో చూసే వాళ్ళందరూ కూడా క్లియర్ అవ్వదు నా ఉద్దేశం ఏంటనేది. నేను ఇందాకనే చెప్పాను కదా, 664 మంది ఏమో జడ్జీలు ఉంటే 549 మంది బాపనోళ్ళే ఉన్నారు.